హే గాయ్స్, ఈరోజు మనం సూపర్ ఈజీ అండ్ సూపర్ ఫ్రెష్ గ్వాకమెలీ ప్రిపేర్ చేసుకుందాం. నో ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్, నో కాంప్లికేటెడ్ స్టెప్స్, జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఈ రెసిపీ బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్, టొమాటో, చిల్లీ, సిలాంత్రో, సాల్ట్ అండ్ లైమ్ జ్యూస్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారా, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్లో అవకాడో చెప్పలేదని మర్చిపోతారేమో, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఆనియన్, టొమాటో, చిల్లీ, సిలాంత్రో ఇవన్నీ కట్ చేసుకోవాలి. టొమాటోలో లోపల సీడ్స్ అది తీసేస్తే బెటర్, ఎందుకంటే అదంతా వాటరీగా అయిపోయి మనకి గ్వాకమోలీ అంత మనకు కావాల్సిన టెక్స్చర్ రాదనమాట. అందుకే నేను లోపల గింజలు అవి తీసేస్తున్నాను. అది మీ ఇష్టం, మీకు అట్లా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మనకి మెయిన్ టాస్క్ అలా ఇది కట్ చేసుకోవటమే. మనకి మార్నింగ్ అసలు టైం లేనప్పుడు సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే ఇదే. జస్ట్ బ్రెడ్ అలా టోస్ట్ చేసుకుని ఇది ప్రిపేర్ చేసుకుని స్ప్రెడ్ చేసేసుకుంటే అయిపోతుంది. లేదు గ్వాకమెలీ ఇంకెట్లా తినచ్చు అంటే డిప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, మన చిప్స్కి డిప్స్ లాగా. అవకాడోని కట్ చేసుకుని ఫోర్క్ ఆర్ స్పూన్ యూస్ చేసుకుని మనం లోపల ఉన్న ఫ్లెష్ అంతా తీసేసుకోవచ్చు. అవకాడో ఫ్లెష్ని మనం ఇప్పుడు స్మూత్గా స్మాష్ చేసుకోవచ్చు. స్మూత్ కావాలంటే స్మూత్ చేసుకోవచ్చు, లేదు కొంచెం చంకీ టెక్స్చర్ కావాలంటే లైట్గా స్మాష్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ బట్టి టెక్స్చర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఫైన్ టెక్స్చర్ కావాలనుకున్నాను, అందుకే ఇట్లా స్మాష్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్లీ చాప్ చేసుకున్న ఆనియన్, చిల్లీ, టొమాటో, సిలాంత్రో ఇవి అన్నీ యాడ్ చేసుకున్న బౌల్లో యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అండ్ లైమ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ లైమ్ క్వాంటిటీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ని బ్యాలెన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రెష్ గ్వాకమోలీ మనం నాచోస్తో కానీ లేదా బ్రెడ్ టోస్ట్ ఆర్ శాండ్విచ్ ఫిల్లింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా ర్యాప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. అయ్యో, అసలు సంగతే మర్చిపోయాను. మేము 4 years తర్వాత ఇప్పుడే ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. మమ్మల్ని ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.